హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మనకి మ్యాంగో కేక్ అండి. మ్యాంగోతో నేను కేక్ తయారు చేశాను. అది ఎలా ఉందో ఏంటనేది మీరు నాకు చూసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి. ఈ కేక్ వచ్చేసి నేను ఫస్ట్ టైం తయారు చేశానండి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి మ్యాంగో కేక్ అనేది నేను తయారు చేశాను పిల్లల కోసమని. మాకైతే బాగానే అనిపించింది, చాలా బాగుంది కూడాను. ఇందులో ఎటువంటి ఎసెన్స్ అని వేయలేదు, మైదా వేయలేదు, ఏమి వేయలేదండి. బేకింగ్ పౌడర్ అట్లాంటివి కూడా ఏమి వేయకుండా చేశానండి. ఒకసారి మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది చూసేద్దామండి. నేను ఒక 2 మామిడికాయలు తీసుకున్నానండి. 2 మామిడికాయలు తీసుకొని వాటిని చక్కగా కట్ చేసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకొని ఒక స్పూన్తో ఒక గుజ్జునంతా తీసేసుకొని మనం బౌల్లో వేసేసుకోవాలండి. 2 మామిడికాయల గుజ్జు మనం బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కోడిగుడ్లు కొట్టుకోవాలి. మిక్సీ జార్లో 2 కోడిగుడ్లు కొట్టుకోవాలండి. 2 కోడిగుడ్లు కొట్టుకొని ఈ మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జుని, ఆ గుజ్జు కూడా అందులో వేసేసుకోవాలండి. ఈ మామిడికాయ గుజ్జు నేను ఒక హాఫ్ బౌల్ అయిందండి. హాఫ్ బౌల్ నేను మామిడికాయ గుజ్జు వేసేసుకున్నాను. ఇది వేసేసుకొని ఇప్పుడు ఒక ఈ బౌలు పంచదార తీసుకున్నానండి. పంచదార కూడా వేసేసుకున్నాను. పంచదార కూడా వేసుకున్న తర్వాత మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే ఫ్లేవర్ కోసం, కోడిగుడ్డు వేసుకుంటున్నాం కాబట్టి ఆ స్మెల్ మనకు తెలియకుండా ఫ్లేవర్ కోసం వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక 4 యాలకులు వేసుకున్నానండి. వేసుకుని మిక్సీ పట్టించేసుకున్నాము. మిక్సీ పట్టించేసుకుని బౌల్లోకి తీసేసుకున్నానండి. బౌల్లోకి తీసేసుకుని ఇదంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను కదా మామిడికాయ గుజ్జున, ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని చక్కగా జల్లించేసేసుకుని ఈ ఫుల్ కప్పు గోధుమ పిండిని మనం ఈ మామిడికాయ గుజ్జులో వేసేసుకుని ఒకే డైరెక్షన్లో మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్లు నెయ్యిని కరిగించి వేసుకున్నానండి. మీరు నూనె వేసుకున్నా పర్లేదు. నాకు నెయ్యి అయితే బాగుంటుంది కదా టేస్ట్ అని నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకున్నానండి. ఈ 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ నా ఛానల్ని చూసి వీడియోలు నచ్చితే మాత్రం కంపల్సరీ నా వీడియోస్కి లైక్ అనేది చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా కొంచెం జనాల్లోకి రీచ్ అవుతుంది. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి. మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మనకు లైక్ చేస్తేనే మనకు కొంచెం యూజ్ అవుతుంది. ఇంకొంచెం నేను ఎక్కువ మంచి వీడియోలు చేయగలుగుతాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఈ కలిపేసుకున్న మామిడికాయ గుజ్జులో వేసేసుకోవాలండి. వేసేసుకుని అది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం ఒక చిన్న టీ గ్లాసు పాలు అనేది వేసుకుని, బాగా థిక్గా అనిపిస్తే మాత్రం వేసుకుని మనం దాన్ని పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలోకి తయారు చేసుకోవాలండి. కొంచెం మనకి లూజ్గా వచ్చేలాగా
పాలన్నీ వేసుకుని మొత్తం చక్కగా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు మనకి కేక్ బేక్ చేసుకునే మౌల్ ఉంటుంది కదా, అందులో మనం ఒక స్పూను గీ వేసుకోవాలండి. వేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదని నేను ఇలా నెయ్యి వేసుకుని నేను అదంతా లోపల అదంతా నేను ఇలా రాసేసుకుంటున్నానండి. రాసేసుకుని కొంచెం అంతా పిండి గోధుమ పిండి ఉంటే దాన్ని నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసేసుకుని మొత్తం అంతా చుట్టూ వచ్చేలాగా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుంటే మనకి అది మనం వేసే కేక్ బీటర్ అంతా మొత్తం అలా దానికి అంటకుండా మనకి తర్వాత చక్కగా వచ్చేసిద్ది. అందుకని అలా చేసుకుంటామండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి బౌల్లో, అది వచ్చేసి ఆ బేటర్ అంతా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటాయేమోనని ఇలా ఉరికిన ఒకసారి దాన్ని అంతా ఇచ్చేసుకోవాలండి. చేసుకుని మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో మీరు రాళ్ళు పైన వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. నాకు ఇంట్లో అవైలబుల్గా ఇసుక ఉంది, అందుకని నేను ఇప్పుడు ఉప్పు అదైనా వేస్ట్ చేయాలి ఎందుకులే అని నేను రాళ్ళ ఉప్పు అనేది వేసుకోకుండా ఇసుక అనేది వేసుకుని ఇలా ఒక బౌలు పెట్టేసుకుని మూత పెట్టుకున్నానండి. కొంచెం హీట్ అవుతుందని. హీట్ మనకు కొంచెం తొందరగా హీట్ అవుతుందని నేను అలా పెట్టుకున్నాను. పెట్టుకుని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. ప్రీ హీట్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ మౌల్స్లో వేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది అందులో పెట్టేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఒక 50 మినిట్స్ దాన్ని బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకున్న తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు మూత అనేది తీసి ఒక ఫోర్క్తో ఇలా మనం నొక్కి చూస్తే మనకి ఫోర్క్కి ఏమీ అంటుకోలేదు. మనకి కేక్ అనేది బేక్ అయిపోయిందండి. అందుకని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత తీసుకుని ఇలా ఒక చాకుతో మొత్తం అంతా మనం చుట్టూ ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి మనం తయారు చేసుకున్న కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా కొట్టుకుంటే మనకి ఏమన్నా ఉంటే వచ్చేసిద్ది కింద ప్లేట్లోకి. ఆ కేక్ అయితే మాత్రం చక్కగా బాగా కుదిరిందండి. అసలు ఆ గిన్నెకి అనేది ఇంత కూడా అంటుకోలేదండి. చాలా బాగా కుక్ అయ్యింది. కేక్ అనేది కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒకసారి కట్ చేసుకొని చూద్దాము. చాలా మెత్తగా వచ్చింది, స్పాంజ్ లాగా అనిపించిందండి. కేక్ చాలా బాగుంది. నాకైతే కొంచెం స్వీట్ తగ్గింది, ఎందుకంటే కొంచెం స్వీట్ నేనే తక్కువ వేసుకున్నాను. స్వీట్ ఎక్కువైతే మళ్ళీ ఎలా ఉంటుందో అని నేనే ఫస్ట్ టైం తయారు చేశాను కదా అని స్వీట్ నేను కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి.